అదేంటది, దివ్య వాళ్ళ అమ్మగారు వస్తారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, కానీ దివ్య వాళ్ళ అమ్మగారు రాలేదేంటి? అంటే హౌస్ మొత్తాన్ని ఎనర్జీ డ్రింక్ లా వచ్చేసారు మన దివ్య వాళ్ళ మదర్ అనమాట. ఆవిడ వచ్చిన తర్వాత ఎంత ఎనర్జీ అంటే ఆవిడ ఓన్లీ దివ్యకి మదర్ లాగా రాలేదు, అందరినీ అసలు ఒక్క రేంజ్ లో ఆట ఆడించి మరి వెళ్ళిపోయారు. హౌస్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. నిజంగా ఒకే ఒక్క టైంలో కంట నీరు వచ్చింది. ఎప్పుడు అంటే ఆమె 25 years బ్యాక్ వాళ్ళ బ్రదర్ ని లాస్ట్ అయ్యాను అని చెప్పారు చూడండి. అప్పుడు భరణి గారిని వాళ్ళ అన్నయ్యలా చూసుకున్నాను, భరణి గారిలో వాళ్ళ అన్నయ్య నాకు కనిపించారు అని చెప్పినప్పుడే కొంచెం ఎమోషనల్ అయ్యారు. కానీ అదర్వైజ్ హౌస్ మొత్తాన్ని కూడా దివ్యతో ఒక క్షణం కూడా ఆవిడ కూర్చొని మాట్లాడలే. నువ్వు పక్కేళ్ళగా ఆడుకో, నువ్వు వెళ్ళి ఆడి కూర్చో ఆడ అనడం అసలు మామూలుగా అనిపించలేదు. ఇక్కడ రీతు అడిగిందనమాట, ఒక్కొక్కరు అంటే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే అని అడగంగానే ఒక్కరు అని లేరమ్మా, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే అని చెప్పారు. నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు, అందరినీ బాగా మోటివేట్ చేశారు ఆవిడ. సరే అయితే సుమన్ శెట్టి నుంచి స్టార్ట్ చేద్దాం అనగానే సుమన్ శెట్టిని ఒకటే మాట అనేసారు. అసలు ఎలా అంటే ఎంత ఫన్నీ అనిపించింది. అసలు మీకు దివ్యకి ఫ్రెండ్షిప్ ఏంటండి, మీరు చూస్తే ఆమె ఇలా చూస్తారు, అదే ఇలా చూసిద్ది, అసలు మిమ్మల్ని క్యూటీ పై అనడం అసలు మామూలుగా లేదని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి భరణిని అయితే తన ఓన్ బ్రదర్ లాగా అనిపించారు. ఆయన తను మిస్ అయిన తన బ్రదర్ ఎవరైతే ఉన్నారో తనను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను, అదే మాట నా కూతురికి చెప్పాను. ఒకవేళ నువ్వు లోపలికి వెళ్తే మాత్రం భరణి గారిని నా అన్న తను నా అన్నలా చూసుకో అనగానే తను లోపలికి వచ్చి ఒక మేనమామ, నువ్వు నాకు మామ లాంటోడివి అనకుండా మీరు నాకు అన్నీ లాంటి వారు అని చెప్పడం మాత్రం నిజంగా గొప్ప విషయమే. సో అదే విధంగా ఆట ఆడుకుందని చెప్పొచ్చు. ఒక మేనమామని ఎలా ఆట పట్టిస్తామో అలా ఆట పట్టించిందని నాకు ఇప్పుడు అర్థమైంది. దివ్య అసలు తను ఓన్గా తను ఇంటెన్షనల్గా చేయలేదు. వాళ్ళ అమ్మగారి మాట విని ఆ మాటని నెరవేర్చడానికి ఆడియన్స్లో తన మామతో అంటే మేనమామ అని చెప్పచ్చు, అది చాలా పెద్ద వర్డ్, అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ మాటని తూచా తప్పకుండా దివ్య అతనితో అలా ఆ బాండింగ్ని క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఆవిడ ఒక్కటే మాట చెప్పారు, ఎవరు బాండ్స్ వల్ల ఎవరికి లూజ్ అవ్వట్లేదు, ఎవరికి గెయిన్ అవ్వట్లేదు, మీరు ఎలా ఉన్నారో అలాగే ఆడండి. ఎవరో వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారని మార్చేసుకోవడం, ఎవరో వచ్చేసి మీకు సజెస్ట్ చేశారని చెప్పి దాన్ని మార్చేసుకోవడం అలా చేయొద్దు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, మీ డెస్టినీ ఎటు తీసుకెళ్తే అటే వెళ్ళండి అని చెప్పడం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, రీతు అండ్ పవన్ విషయానికి వస్తే వాళ్ళు అలానే ఉన్నారు, అలానే సస్టైన్ అవుతున్నారు, ఎక్కడ కూడా తగ్గట్లే. మధ్యలో వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారే కానీ అయినా మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది ఇవిడ. నిజంగా వీళ్ళు బయటకు వెళ్ళి కూడా ఇలానే ఉంటారా, లేకపోతే అటో ఒకరు ఇటొకరు వెళ్ళిపోతారా అని ఆలోచిస్తున్నా అన్నారు చూడండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఆవిడ మాట్లాడే విధానం. అసలు ఒక ఎనర్జీ అండి, అసలు మీరు చూసే ఉంటారు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు హౌస్ మేట్స్ అందరూ ఆవిడని చాలా అంటే చాలా మిస్ అవుతారు అనిపించింది నాకు. చాలా బాగా మాట్లాడారు, ఎవరితో ఎలా మాట్లాడాలో. తనుజ ఏంటి అంటే తనుజ గురించి ఆవిడ చెప్పగానే చెప్పారు, ఆవిడ ఇండైరెక్ట్ గా లైక్ చెప్పేశారు, బట్ అందరికి అర్థమైద్దాం ఏంటంటే ఆమె నా పెద్ద కూతురు అంటే ఒక పెద్ద కూతురుతో పోల్చుకున్నారు. ఆవిడ నా పెద్ద కూతురు అంటే ప్రతిదీ తన హ్యాండ్స్ లోకి తీసుకునిద్ది, మనకి తెలీదు. అలాగే తనుజ తన చేతుల్లోకి మనం వెళ్ళిపోయామన్న విషయం మనకు కూడా తెలియదు, తను తీసేసుకునిద్ది అని అన్నారనమాట. ప్రతి ఒక్కరు తన చేతుల్లోకి తీసేసుకుంది అంటే గేమ్ మొత్తం తను నడిపిస్తుంది, తన చేతుల్లో నడుస్తుంది అని ఒక్క మాటలో చెప్పేశారు. మళ్ళీ మేము అనలైజర్స్ చెప్తేనేమో ఏదోలా చూస్తారు, కానీ ఇదే నడుస్తుంది అక్కడ. తను ఏం చెప్తే అదే. తను ఎవరితో గొడవ పడితే అవతల వాళ్ళది తప్పు అవుతుంది, బట్ తిన్నది తప్పు అవట్లేదు అనేసి మనం మెన్షన్ చేస్తూ ఉంటాం కదా, అది ఇదే అనమాట. సో తనకు అర్థం అవ్వలేదని అనుకుంటున్నాను తనుజకి, బట్ స్టిల్ అది మంచి కాంప్లిమెంటే ఒక విధంగా. అండ్ దివ్య గురించి మాత్రం ఒక మాట చెప్పారండి, ఆమె వచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయి వంటలు చేస్తూ ఉంటుంది అని చెప్పి వంటగదికి కూడా లాక్ చేసేసేవాళ్ళంట. ఆమె వంట చేసేసి లాక్ చేసి వచ్చేసేదంట. ఈమె వచ్చి తాళం తీసుకొని మరి పెద్ద రౌడీ అనమాట దివ్య. నిజం చెప్పాలంటే తను అంత పెద్ద రౌడీ లాగా ఇంట్లో అల్లాడించేసే ఆ పర్సన్ ఇక్కడికి వచ్చి ఇలా ఉంది అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఆమె వంట చేసేటప్పుడు కానీ కిచెన్లో ఉండే విధానం కానీ చూస్తూనే ఉన్నాం కదా. డెమోన్ అంటే తనే ఎక్కువగా నాకు కిచెన్లో కనిపించారు. నిజం చెప్పాలి అంటే డెమోన్ మాత్రం అసలు మామూలు విషయం కాదు. అసలు ఎప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోరు, ఎప్పుడు వంట చేస్తూనే ఉంటారు అని చెప్పేసి ఒక్కొక్కరి గురించి. ఇమ్మాన్యుయల్ అయితే తన కామెడీ ఎవరైనా ఏడిపిస్తారు, మాట్లాడతారు, ఏమంటే ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ ఇలా నవ్వించడం అనేది ఒక ఆర్ట్, అది మామూలు విషయం కాదు. చాలా బాగా అందరినీ నవ్విస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరి గురించి. కళ్యాణ్ అయితే నేను దత్తత తీసుకోవాలనుకున్నారు, అది చాలా పెద్దవాడు అండి. కళ్యాణ్ని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా అంటే మన పక్కింటి అబ్బాయి ఇదిగో గ్యాస్ సిలిండర్ వచ్చింది అంటే అయితే నేనేం చేయాలి అని వచ్చి మోసేసి తీసుకెళ్లి పెట్టేస్తాడు అబ్బాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అయ్యా కళ్యాణ్ ఎలాంటోడు అని.
అబ్బాయి కావాలని ఏమి డ్రామాలు ఆడట్లేదు. ఆడియన్స్కి, పేరెంట్స్కి ఇలా అర్థమవుతుంది. మరి కొంతమంది ఆడియన్స్కి ఎందుకు అర్థం కావట్లేదు నాకు తెలియట్లేదు. కళ్యాణ్ అసలు మామూలు చాలా మంచి పర్సన్ అని చెప్పొచ్చు. అబ్బాయి చాలా జెన్యున్ పర్సన్. అసలు తన జీవితాన్ని అర్పించి ఆర్మీకి వెళ్ళాడు అన్నప్పుడే తను ఎంత త్యాగం చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. తనకి ఇష్టమైన ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి మరి వెళ్ళాడు. జాబ్ సాధించిన తర్వాత మాత్రమే మళ్ళీ వచ్చాడు. అది కూడా ఒక బిగ్ బాస్ షోకి అప్లై చేశాడు. అనుకోకుండా తనకి అవకాశం వచ్చింది కాబట్టి వచ్చాడు. చూద్దాం ఈ తర్వాత ఏమైంది అనేది. ఇది దివ్య వాళ్ళ మదర్ గురించి ఎంత చెప్పినా సరిపోవట్లేదు. అసలు మామూలు ఎనర్జీ డ్రింక్ కాదు ఆవిడ. మళ్ళీ ఎండింగ్లో వస్తారు ఆవిడ చెప్పేశారు, నువ్వు టాప్ 5లో ఉన్నా చాలా, నాకు ఇంకా పెద్దగా ఏం అవసరం లేదని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. ఆవిడ చాలా స్పోర్టివ్, అసలు టూ గుడ్, అసలు టూ గుడ్.